హాయ్! హలో అందరికీ నమస్కారం. నేను మీ టీఆర్‌టీ ట్రావెల్స్ బాలు. సో, ఈరోజు డేట్ వస్తే డిసెంబర్ 2025. అందరూ కూడా ఫ్లైట్స్ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి ట్రావెల్స్‌లో పనిచేసేవాళ్ళు, ట్రావెల్స్‌లో పని చేయని వాళ్ళు, న్యూస్ ఛానెల్ పెట్టుకునే వాళ్ళు, రీల్స్ కోసం పాకులాడే వాళ్ళు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. సో, మాకు ఈ రీల్స్ అన్ని చూసి న్యూస్ ఛానెల్స్ చెప్పేవాళ్ళ మాటలు విని, విని, విని మనోళ్ళు మాత్రం ఫోన్‌ల మీద ఫోన్ కొట్టేస్తూనే ఉన్నారు కంటిన్యూ‌గా. ఆగకుండా ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. అదో నేను చెప్పేదేంటంటే నేను అందుకే ఒక వీడియోలో చెప్దాం అనేసి అనుకున్నా. ఆహ్, ముందుగా వచ్చేసి మన టీఆర్‌టీ ట్రావెల్స్ ఎక్కడుందో మీకు తెలుసు కదా! మాల్యాలో మన బ్రాంచ్ ఉంది. అలాగే మనకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది. అలాగే మనకు రాజంపేటలో ఒక బ్రాంచ్ 3 బ్రాంచ్‌లు అయితే ప్రెజెంట్ అయితే మన కాడ ఉన్నాయి. సో, ఇండిగో గురించి అయితే మనకు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే ఏది కూడా క్యాన్సిల్ కాలేదు. 2, 3 రోజులైతే డిలే అయితే అయింది. డిలే అంటే లేట్ అవ్వడం. ఒక గంట, 2 గంటలు లేట్ అవ్వడం. అక్కడి నుంచి ఇండియాకొచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ ఫ్లైట్స్ ఎళ్ళిపోవడం. ఈ లోకల్ ఫ్లైట్స్ ఆ టైంకల్లా ఎళ్ళిపోవడం. అక్కడి నుంచి వచ్చినాక ఫ్లైట్ మిస్ అవ్వడం. ఇవి జరిగాయి తప్ప ఏ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయితే అవ్వలేదు. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవుతుందేమో ఎలా తెలుస్తుంది? మీ టికెట్ ఎప్పుడైతే ఉందో, మీరు ఉదాహరణకి 15 తారీఖు వెళ్తున్నారు. మీరు 14 లేదా 13 తారీఖు ఒకసారి మీ ట్రావెల్ ఏజెంట్‌కి ఫోన్ చేసి కన్ఫర్మ్ ఉందో లేదో కనుక్కోవచ్చు. లేదంటే మీ మొబైల్ నంబర్ లింక్ అయ్యుంటే, మీ మొబైల్ నంబర్ ఇచ్చుంటే మీ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఈమెయిల్ ఐడీ ఇస్తే మీ ఈమెయిల్‌కైనా ఈమెయిల్ వస్తుంది. ఆ 2 కాదనుకుంటే టెన్షన్ ఎందుకులనుకుంటే మీరు మీ ట్రావెల్ ఏజెంట్‌కి ఫోన్ చేసి 15 తారీఖు అయితే 13 తారీఖు, అలాగే 18 అనుకోండి 16 తారీఖు 2 రోజుల ముందు కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీకు టెన్షన్‌గా ఉంటే ఒకరోజు ముందు కన్ఫర్మ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అలాగే ఇండిగోనే కాదు శ్రీలంక రోజు కూడా మొన్న వర్షాలు పడినప్పుడు వరుసగా 4 రోజులు క్యాన్సిల్ అయిపోయింది ఫ్లైట్. వరుసగా 4 రోజులు ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు కూడా అదే సేమ్ సమస్యొచ్చింది. జెజిరా ఎయిర్వేస్ కూడా చెన్నైలో 2 డేస్ ఆగిపోయింది. లాస్ట్ 6 మంత్స్, 12 మంత్స్ అవుతుంది. 2 డేస్ ఆగిపోయింది. సో, అన్ని ఫ్లైట్స్ కూడా ఏది కూడా కొత్త ఫ్లైట్స్ ఏమి లేవు. అన్నీ కూడా కొంచెం కాబట్టి డిలేస్ అయితే సాధారణంగా జరుగుతా ఉంటాయి. ఇంక ఇండిగో విషయం అయితే మనకు తెలిసిందే కదా! టెక్నికల్‌గా సంథింగ్ ఏదో జరుగుతుంది కాబట్టి లోకల్ ఫ్లైట్స్ మాత్రమే అది ప్రాబ్లమ్ అయింది. ఇంటర్నేషనల్‌గా అయితే ఏ ప్రాబ్లమ్ కాలేదు. సో, మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆహ్, మీ అందరికి కూడా మా నంబర్స్ ఉన్నాయి గదా! మీ అందరికి మా నంబర్స్ ఉన్నాయి గదా! సో, మా దగ్గర టికెట్స్ కొనేవాళ్ళు మాత్రమే మా నంబర్స్‌కి కాల్ చేయండి. మీరు టీఎస్‌లో పని చేశారు కదా! మేము టీఎస్‌లో తీసుకున్నాం. నేను టీఎస్‌లో లేను. ఇప్పుడు టీఆర్‌టీ ట్రావెల్స్‌లో ఉన్నా. అప్పుడు అన్ని ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి కంటిన్యూ‌గా టీవీఎస్‌లో తీసుకున్నా, టీవీఎస్‌లో తీసుకున్నా అనేసి. సో, నేను టీవీఎస్‌లో లేను ప్రెజెంట్ అయితే ఇక్కడున్నాను. సో, మా నంబర్స్ కావాలంటే 7075391640 ఇది నా ఇండియా నంబర్. అలాగే కువైట్ నంబర్ వచ్చేసి 60038168 ఇది నా కువైట్ నంబర్. లేదంటే 67780097 ఇది కువైట్‌లో శ్రీను నంబర్. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి మీకేదైనా ఎంక్వైరీ ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. అలాగే మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మా దగ్గర టికెట్ తీసుకునే వాళ్ళు మాత్రమే అడిగి కనుక్కోండి. మీరు మీరు ఒకవేళ మీ టికెట్స్ ఎక్కడ కనుక్కోవాలనుకుంటే